ఇక అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై కేబినెట్ తర్వాత సీఎం ప్రస్తావించారు. ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన కాన్వాయ్పై చర్చించారు. రప్పారప్ప వ్యాఖ్యల విషయంలో వైసీపీకి ఇబ్బందులు వచ్చాయని మంత్రులు ప్రస్తావించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదని పలువురు మంత్రులు అన్నారు. రప్పారప్ప వంటి వ్యాఖ్యలను జగన్ సమర్థించడం బాగా నష్టం కలిగించిందని చెప్పారు. ఇక బనకచెర్ల ప్రాజెక్టుపై ఎవరు బహిరంగంగా మాట్లాడకూడదని మంత్రులకు సీఎం సూచించారు. ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే డిఆర్సీ మీటింగ్లను నియోజకవర్గ ప్లానింగ్ మీటింగ్స్ కండక్ట్ చేయాలని నిర్ణయించారు. ఇక రాజధాని అమరావతిలో చేపడుతున్న మలి విడత భూ సమీకరణపై మంత్రివర్గంలో చర్చించారు. తొలి విడత భూ సమీకరణకు వర్తించిన నిబంధనలే మలి విడత భూ సమీకరణకు వర్తింపచేయాలని నిర్ణయం తీసుకున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలు ఇన్ఛార్జ్ మంత్రి నేతృత్వంలో జిల్లా స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏడాదిలోగా అన్ని రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని మరోసారి తేల్చి చెప్పారు. సీఎం చంద్రబాబు రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఉంటే ఎన్నిసార్లైనా తనతో మాట్లాడొచ్చని స్పష్టం చేశారు. అలాగే సాంకేతిక సమస్యల సాకుతో సమస్య దాటవేత ధోరణి సరికాదని సీఎం అన్నారు. రెవెన్యూ సమస్యలపై తాను తరచూ అడుగుతూనే ఉంటానని గట్టిగా చెప్పారు ఆయన. ఇక ఈ అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కేబినెట్ మీటింగ్ లో పలు కీలక అంశాలపై ప్రస్తావించినట్టు అలాగే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి మరి అవి? ఓకే, థ్యాంక్ యూ దుర్గా. ఏపీ కేబినెట్ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. దాదాపు 3 గంటల పైగా కూడా జరిగిన ఈ కేబినెట్ భేటీలో కూడా పలు అంశాలకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పలు తాజా అంశాలపైన కూడా కేబినెట్లో సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో చర్చించారు. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు జరిగిన కేబినెట్ భేటీలో దాదాపు మొదట 31 అజెండాలు అని చెప్పి తొలుత భావించారు. తర్వాత 31 అజెండాలతో పాటు మిగిలిన మరికొన్ని అజెండాలపై కూడా ఈరోజు కేబినెట్లో టేబుల్ అజెండాగా పెట్టుకుని అప్పటికప్పుడు కూడా దాని మీద కూడా చర్చించి ఆమోదం తెలిపినట్టు కూడా సమాచారం. మొత్తం చూసుకుంటే దాదాపు 35 పైగా అజెండాలు కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలిపినట్టు కూడా సమాచారం. ప్రధానంగా చూసుకుంటే అయితే ఇక్కడ రాజధాని ప్రాంతానికి సంబంధించి కూడా అయితే అదనపు భూ సమీకరణ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇక్కడ రాజధాని అభివృద్ధి కోసం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కూడా దాదాపు 44,000 ఎకరాలు కూడా భూములు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు జరిగిన కేబినెట్ భేటీలో కూడా ఈ భూ సమీకరణకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి కూడా త్వరలో మరోసారి కూడా ప్రజలతో చర్చించి దాని తర్వాత కూడా ఈ భూ సమీకరణ చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అలాగే విశాఖలో ప్రధానంగా అక్కడ కాగ్నిజెంట్ సంస్థకి ఏదైతుందో అక్కడ 22 ఎకరాల భూమిని కూడా కేటాయిస్తూ కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలిపారు. అలాగే 1,122 కోట్లతో అక్కడ పెట్టుబడితో 8,000 మందికి అక్కడ కాగ్నిజెంట్ సంస్థ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనిపించే అవకాశం ఉన్నందున అక్కడ కాగ్నిజెంట్కు అక్కడ దాదాపు 22 ఎకరాల భూమిని కేటాయిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే 49వ సిఐడి అథారిటీ సమావేశం ఇటీవల జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి కూడా నిర్ణయాలను కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలిపారు. అలాగే రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా పరిపాలనా భవన నిర్మాణానికి సంబంధించి టెండర్లు దక్కించుకున్న సంస్థలకు కూడా ఆమోదం తెలుపుతూ కూడా ఈరోజు కేబినెట్ భేటీ ఆమోదం తెలిపింది. అలాగే 882.47 కోట్లతో కూడా జిఐడి టవర్, అలాగే 1,487 కోట్లతో కూడా హెచ్ఓడి కార్యాలయ టవర్ల పైన కూడా నిర్మించేది కూడా ఈరోజు కేబినెట్ భేటీలో కూడా ఏదైతే ఆ సంస్థలకు టెండర్లు దక్కాయో ఆ టెండర్లకు సంబంధించి కూడా అనుమతులు మంజూరు చేస్తూ కూడా కేబినెట్ ఈరోజు ఆమోదం ముద్ర వేసింది. అలాగే రాష్ట్రంలో పలు సంస్థలు కూడా భూ కేటాయింపులు చేస్తూ కూడా ఈరోజు కేబినెట్లో చర్చించారు. అలాగే పురపాలక శాఖలో ప్రధానంగా 40 బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కూడా అప్గ్రేడ్ చేస్తూ కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం ముద్ర తెలిపింది. అలాగే ఇండియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఎకరా 50 లక్షలు చెప్పినా కూడా అక్కడ వాళ్ళకు భూములు కేటాయిస్తూ కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే కొత్తగా మరో 7 అన్నా క్యాంటీన్లు కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఈరోజు కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్ర మండల స్థాయిలో కూడా నియోజకవర్గ స్థాయిలో కూడా భవిష్యత్తులో కూడా త్వరలో అన్నదాన క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. దీనిపైన కూడా దీనికి అన్నదాన క్యాంటీన్లకు సంబంధించి కూడా
విరాళ సేకరణ కూడా ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ చట్టంలో పలు నిబంధనలు కూడా సవరణ చేస్తూ కూడా ఈరోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ కూడా డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఉద్యోగం ఇచ్చేందుకు కూడా ఈరోజు క్యాబినెట్లో ఆమోదం తెలిపింది. అలాగే కుప్పం నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ నీటి పనులకు సంబంధించి కూడా దాదాపు 51 పనులకు సంబంధించి కూడా ఈరోజు క్యాబినెట్లో మరమ్మతుల పనులకు సంబంధించి కూడా క్యాబినెట్ అప్రూవల్ జరిపింది. దాంతో రాష్ట్రంలోని కాటన్ బ్యారేజ్ కావచ్చు, అలాగే శ్రీశైలంలో ప్రాజెక్టుకు సంబంధించి కూడా అత్యవసరంగా మరమ్మతు పనులు చేపట్టాల్సింది. దానికి కూడా ఈరోజు క్యాబినెట్లో అప్రూవల్ తెలిపారు. అలాగే రాష్ట్రంలో కడప, సత్యసాయి, విజయనగరం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా హైడ్రో సంప్రదాయేతర విద్యుత్ వనరుల ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేస్తుంది కూడా ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ప్రధానంగా క్యాబినెట్ ముగిసాక కూడా చంద్రబాబు నాయుడు పలు అంశాలపైన కూడా మంత్రులతో చర్చించినట్టు సమాచారం. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన సందర్భంగా కూడా ఇక్కడ రాష్ట్ర స్థాయిలో నిన్ననే ఒక తొలి అడుగులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని సభ నిర్వహించారు. ఇదే నేపథ్యంలో కూడా జిల్లా స్థాయిలో కూడా మా ఇన్ఛార్జ్ మంత్రి స్థాయిలో మంత్రి ఆధ్వర్యంలో కూడా ఈ సభను నిర్వహించాలని చెప్పేసి సీఎం సూచించారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా ప్రతి జూలై 1 నుంచి కూడా ఏదైతే ప్రభుత్వం చేపడుతున్న ఈ ఏడాది పాలన పైన కూడా ప్రతి ఇంటింటికి తిరిగి కూడా ఎమ్మెల్యేలు వాళ్ళకి ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఉందని చెప్పేసి ఖచ్చితంగా జూలై 1 నుంచి కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ఇంటింటికి వెళ్ళి కూడా ప్రభుత్వం చేపట్టిన ఏడాది చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కూడా ఆయన మంత్రుల ద్వారా కూడా ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇంకా బనకచెర్ల ప్రాజెక్టు పైన కూడా ఈరోజు ఒక చర్చ జరిగింది. బనకచెర్ల ప్రాజెక్టు పైన కొందరు తెలంగాణలోని కొందరు నేతలు కూడా రాజకీయం చేస్తున్నారని చెప్పేసి దీని మీద ఆచితూచి మాట్లాడాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు సూచించిన సమాచారం. ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టులో ఏదైతే అపోహలు ఉన్నాయో అపోహలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి బనకచెర్ల ప్రాజెక్టు పైన పూర్తిగా ప్రజలకు అవగతమయ్యేలా కూడా, అంటే ఎలాంటి ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పేసి కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి సీఎం సూచించారు. దీంతో పాటు పలు అంశాలపైన కూడా ఇటీవల జరిగిన వైఎస్ జగన్ పర్యటన జరిగిన కారు యాక్సిడెంట్ కావచ్చు, అలాగే రప్ప అనే అంశంపైన కూడా ఏదైతే అది వైరల్గా మారిందో దానిపైన కూడా మంత్రులు సీఎంతో చర్చించినట్టు సమాచారం. మొత్తం తీసుకున్నప్పుడు ఈ కేబినెట్ భేటీలో దాదాపు 32 పైన అబ్జెక్టులకు చర్చించి ఆమోదం తెలిపారు. దుర్గా. థ్యాంక్ యూ శ్రీనివాస్.